దారి తప్పిన పిల్లల్ని ఆ! మళ్ళీ మంచిగా మార్చి సమాజంలోకి వదలడం అనేది నిజంగా గొప్ప విషయంగానే నిజంగా అలా జరుగుతుందంటారా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయా? ఓకే. కాకపోతే ప్రపంచానికి తెలియదు. ఓకే. ఓకే. అయితే అవినీతి అధికారులు, అవినీతి పోలీస్ అధికారులు వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం. కరెక్ట్. వాళ్ళు వీళ్ళకు అందాల్సినటువంటి ఫలాలను వాళ్ళు తినేసి, డబ్బులు కాజేసి, వీళ్ళకి అందకుండా చేసి మనం ఏం చేయగలుగుతాం? కానీ భగవంతుడు శిక్షిస్తాడు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళే తప్పులు చేసి శిక్ష అనుభవించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ మళ్ళా మీరు మళ్ళీ మళ్ళా తప్పులు మీ చేసి వ్యవహారం చేస్తే మిమ్మల్ని మీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడో మనకు మరి తెలియదు. కర్మ సిద్ధాంతం ఒకటి ఉందిగా. అది వేటాడుతుంది. మామూలుగా ఉండదు అసలు. ఇంకోటి ఇంతకుముందు నెక్స్ట్ జన్మ తీసుకునేవాళ్ళు ఏది పరిహారం చేసుకోవడానికి. ఆ. ఇప్పుడు చాలా స్పీడ్లో వెళ్ళిపోతుంది. తప్పు చేసిన మరుక్షణం కర్మ అనుభవించాల్సి వస్తుంది. అవును. రైట్. ఇంకొకటి కోల్కతా అలీపూర్ జైలు ఉంది కదా, దాన్ని సంస్కరణ అంటే ఒక మ్యూజియంగా మార్చారంట అమరవీరుల ఆ, స్మారకార్థం. అట్లా కూడా చేస్తారా జైళ్ళని? చేస్తారు. ఆ, ఎందుకంటే నేను ఆ మాట మాట్లాడచ్చో లేదో తెలియదు నాకు. అలీపూర్ జైలు అనేటువంటిది కలకత్తాలో ఎంతో గొప్ప గొప్ప విప్లవకారులను స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఉరి తీసినటువంటి చెత్త జైలు. ఆ, ఉమ్, ఈ జైలును 2019లో మూసేశారు. ఓకే. వసతులు లేక ఆ జైల్లో వాళ్ళు అనుభవించేటువంటి వేదన, ఎన్ని పిటిషన్లు కోర్టులలో అక్కడ ఇక్కడ పడిపోయి 2019లో మూసేశారు. ఆ, మూసేస్తే ఏమైందంటే మూసేసిన తర్వాత దీన్ని మోడర్న్ చేశారు. మోడర్న్ చేసి ఫుడ్ కోర్టు, ఉమ్, తర్వాత కల్చరు, ఆర్ట్, లైట్, సౌండ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క జైలును స్మారక జైలుగా తయారు చేసి సుభాష్ చంద్రబోస్కు అంకితం ఇచ్చేసి అచ్చా అచ్చా అచ్చా. ఓకే. అట్ ది సేమ్ టైం పోలీస్ మ్యూజియం కూడా ఇందులో ఉంది. ఓకే. అత్యంత పురాతనమైనటువంటి జైలు. అచ్చా అచ్చా. సో సిల్లార్ జైలును హాస్పిటల్ చేశారు, దీన్ని మ్యూజియం చేశారు. ఇట్లా చాలా వాటిని చేస్తుంటారు అనమాట అయితే. ఓకే. ఓకే. ఇంకొకటి సార్, జైలు అనగానే శిక్ష పడ్డ వాళ్ళే ఉంటారా, ఇంకా రకరకాల ఖైదీలు ఏమన్నా ఉంటారా? జైళ్ళలో ఒక 3 వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే. మొదటి వాళ్ళు ఏంటంటే నేరారోపణపై ఖైదు చేయబడినటువంటి వాళ్ళను రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. ఉమ్, నేరారోపణపై ఖైదు చేయబడిన చేయబడ్డ వాళ్ళు. రిమాండ్ ప్రిజనర్స్. అవును. ఒకవేళ నేరం రుజువై వాళ్ళను జైలులో వేస్తే వాళ్ళను కన్విక్టెడ్స్ అంటారు. ఓకే. నేరం చేయబోతారేమోననే అనుమానంతో ముందుగానే అరెస్ట్ చేసి లోపలేసినటువంటి వాళ్ళను డిటైన్ న్యూస్ అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా? ఓకే. ఓ, ఈ విధంగా 3 వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఈ 3 వర్గాలకి ఈ జైలు. అట్లాగే ఇప్పుడు బెయిల్ అనేది ఒక పెద్ద అంశం గురుగారు. అసలు దాని మీద ఒక ఎపిసోడే చేయాలి నిజం చెప్పాలంటే. బెయిల్ దొరక్క అంటే మనకు తెలుసు, మనం చూస్తున్నాం లక్షల కోట్లు నేరం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ దొరుకుతున్నాయి. కానీ సామాన్యులు, ముఖ్యంగా ఆదివాసీలకు బెయిల్ దొరక్క జైళ్ళలోనే చనిపోతున్న దుస్థితి ఏంటి గురుగారు ఇది? ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీ ఉమ్, ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ మంజూరు అవుతుంది మామూలుగా. ఓకే. 90 days తర్వాతనో 100 days తర్వాతనో ఉమ్, బెయిల్ మంజూరు అయిన తర్వాత అతనికి 2 జామీందారులు కావాలి. ఓకే. పూచికత్తు ఇవ్వాలి. ఆ, వాళ్ళకి దొరక్కపోతే ఈ ఖైదీని డబ్బును డీడీ రూపంలో కట్టేసి సమర్పించి బయటికి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళు ట్రైబల్స్, ఎక్కడ కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ విషయంలో చాలా హృదయ విదారకమైనటువంటి చాలా అంశం దారుణం. ఏంటంటే అవును. వాళ్ళకేమో జామీన్ ఇవ్వడానికి మనుషులు దొరకరు, డీడీ రూపంలో డబ్బులు కట్టడానికి డబ్బులు ఉండవు. వాళ్లకు బెయిల్ వచ్చిన ఉపయోగం ఏముంది? అదే వాళ్ళు లోపలే ఉంటారు. అవును. బా. ఇది చాలా బాధాకరం. నేను మీ మూలంగా ఈ Yes, ఎపిసోడ్లో yes, నేను అవును. అడుగుతున్నాను, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ అవును. ఈ విషయాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి అది అనేటువంటి అంశంలో ఖచ్చితంగా కొన్ని జరగాలి. మార్పులు అవును. తీసుకురావాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఉమ్, కోరుతున్నాను. కరెక్ట్. ఎందుకంటే
నేను అందరికీ అదే పని ఏమన్నా చెప్పడం లేదు. అంతే కదా. ఇట్లాంటి అవును, ఆదివాసులు ఎక్కడో కొండల్లో కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఈ అంశం మీద. అంటే ఆమె చేయగలిగినన్ని pity. సంస్కరణలు ఆమె చేసింది. చేసింది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు, నేను చేయాల్సిన పని నా. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటాం, పనులు ఆగవు. అవును, కానీ ఏ పని చేస్తే బాగుంటుందో మనం సూచనలు చేయగలుగుతాం. అంతే. అట్లాగే మనం ప్రభుత్వాన్ని correct. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం స్వచ్ఛంద సేవా సంస్థను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. Right. అయ్యా మీరు ఈ విధంగా వీళ్ళ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించేయండి. లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చినా ఉపయోగం లేదు, వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు, అవును. జైల్లో మగ్గిపోతున్నారు, కొంతమంది అక్కడే మరణిస్తున్నారు. నిజం. దారుణం అండి నిజంగా. అంటే జైలు అనగానే శిక్షా కేంద్రాలు కాదు, శిక్షణా కేంద్రాలు అనే ఒక పేరు రావాలి నిజం చెప్పాలంటే. ఇంకొకటి, జైలు సంస్కరణల కోసమే కానీ నిజానికి ఒక నేరం చేసిన వాడు లోపలికి వెళ్ళి 100 మంది నేరస్తులతో కలిసి వాడు ఇంకా ప్రొఫెషనల్ తయారై బయటకు వస్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి మారాలి. అంటే జైళ్ళలో ఒక చిన్న సమస్య ఉంది. మారాలనుకున్నవాడు మారి బయటకు వస్తున్నాడు. ఓకే, నేరాన్ని ఎంత మెరుగ్గా చేయాలనో నేర్చుకొని బయటకు వచ్చి నేరాన్ని ఇంకా మెరుగ్గా చేయాలనుకున్నవాడు అటువంటి వ్యక్తులతో సావాసం చేసి ఈ సంబంధాలను మెరుగుపరుచుకొని బయటకు వచ్చి ఆ సంబంధాలతో వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు చేస్తూ పోతున్నారు. వాళ్ళు మనం ఏం చేయలేం. దానికి కూడా సంస్కరణలు ఏమైనా తెస్తే బాగుండేమో. ఏం తెస్తాం? ఇప్పుడు నేను తప్పు చేశాను, అవును, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పగలిగేటువంటి ధైర్యం నాకు ఉండాలి. ఉంది. నేను తప్పు చేశాను, నేను సంస్కరించబడాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండాలి. నేను తప్పు చేశాను, నాలా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళతో మనం కలిస్తే ఇంకా ఇలాంటి తప్పులు చాలా మెరుగ్గా చేయొచ్చు అనుకుంటే నన్ను నువ్వేం ఏం చేయగలుగుతాం? కరెక్ట్. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జైళ్ళ గురించి నిజంగా అద్భుతమైన అవగాహన కల్పించారు. నిజంగా జైళ్ళు ఇంకా కూడా పేదవాళ్ళ విషయంలో, ఆదివాసీల విషయంలో చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. జైళ్ళు సంస్కరణాలయాలుగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే అఫ్కోర్స్ ఓపెన్ జైలు లాంటి వాటి ద్వారా కొంత ఉన్నా సరిపోవట్లేదు. జైళ్ళల్లో కుక్కి అంటే ఖైదీలకు కూడా హక్కులు అనే విషయం మర్చిపోతున్నారు. ప్రజలు కూడా వాళ్ళ పట్ల సానుభూతి చూపట్లేదు. సానుభూతి చూపాలి. వాళ్ళ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేలాగా ప్రభుత్వంతో పోరాడాలి. ప్రభుత్వం కూడా మీరన్న ఒక అద్భుతమైన మాట అన్నారు, ఒకటే జీవితం మనిషికి ఉండేది. వాళ్ళని సంస్కరించి సమాజంలోకి వదలాలి తప్ప వాళ్ళని శిక్షించడం పేరుతో అక్కడే చచ్చిపోయేలాగా చేయడం అనేది చాలా దారుణం, ఇన్హ్యూమన్ కూడా. ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదు అది. మన అద్భుతమైన విషయం చెప్పారు గురుగారు. ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా కొంత మార్పు జరిగిన మన ఈ ప్రయత్నం సఫలమైనట్టే. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ అండి. సో ఇది జైళ్ళ సంస్కరణపై డాక్టర్ ప్రభాకర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.